అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనం వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి మే 24వ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే ఈ రోజున వీరికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున వీరికి రహస్యాలు అయితే తెలియబోతున్నాయి. ఆ వ్యక్తి వారి ద్వారా మీరైతే కొన్ని రహస్యాలను అయితే తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక ఈ రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి తప్పకుండా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వృషభ రాశి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఏం చెప్తున్నది పూర్తిగా అర్థమవుతుంది. వీరి మనస్తత్వం విషయానికి వస్తే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఏదైనా కార్యాన్ని తలబెట్టినా లేదంటే ఏదైనా ఒక ఆలోచించినా కానీ చాలా జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి మరి ఆ పనిని చేస్తారని చెప్పుకోవాలి. ఇక అయితే ఈ రోజున వీరికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా చాలా చక్కగా వీలైతే ఏ పనిని అనుకుంటే ఆ పనిని సఫలీకృతం చేస్తారు. అలాగే ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాలన్నీ కూడా ఈ రోజున మీకు కొన్ని తెలుసుకుంటారనమాట. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారంటే ఎక్కువగా ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని దానికి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మీకు ధనం లభిస్తుంది. ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారండి. ఈ రాశి వారు ఎదుటి వారి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయనని చెప్పి ఏమాత్రం అనరు. చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడవేసి ఇక వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ రాశి వారి శక్తికి మించిన సహాయం చేస్తారు. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక వీరి యొక్క మనస్థితి అనేది కూడా చాలా సైలెంట్గా ఉంటారు. చాలా తెలివైనటువంటి వారు, చాలా మంచి మనసు కలిగిన వారు, పైకి కొంచెం ఘరానా ఉన్న వాళ్ళలాగా కొంచెం దర్జాగా ఉన్నలాగా కనిపిస్తారండి. కానీ వీరి మనసు చాలా అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. ఎవరైనా కానీ పల్లెత్తి మాట అన్నా వెంటనే వీళ్ళైతే కన్నెట్లో చేస్తాయి, అంతగా బాధపడతారు. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ అని చెప్పుకోవాలి. ఈ రాశివారి బంధువులు, ఆత్మీయ వర్గం సర్దుబాటు చేసేటువంటి వీరి ఉన్నతికి ఎంతగా తోడ్పడతాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో అలాగే గౌరవానికి ఎక్కువగా వీరైతే పాత్రలవుతారు. అన్యాయానికి గురై చాలా నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇతరులను నమ్మి నష్టపోయినటువంటి ఈ యొక్క జీవితంలో చాలా సందర్భాలు ఉన్నాయి. అకస్మాత్తుగా రాజకీయ అధికారంతో వీరితో చేరబోతున్నదండి. ఏకపక్షంలో ఆలోచించకుండా అలాగే కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అలాగే అనుభవజ్ఞుల యొక్క సలహాల యొక్క ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ చర్చించి తీసుకోండి. నిర్ణయాల వల్ల మీరు జరిగేలాగా ఉంటాయండి. అలాగే మిమ్మల్ని గౌరవించి కొంతమంది విమర్శలకు గురవుతూ ఉంటారు. కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. కొంచెం మంచి కోరే వ్యక్తులు ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. నూతన ప్రయోగాలు చేసి కొంచెం ఇబ్బందులు గురేటువంటి సందర్భాలు కూడా ఈ రోజున మీకు జాతకంలో ఉంటాయి. భూముల విలువ పెరగడం వల్ల కొంచెం మీరు ధనవంతులు అవుతారండి. అలాగే మీ యొక్క అదృష్టాన్ని కొన్ని విషయాల్లో రేపటి రోజున జారవించుకోవద్దని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వ్యాపారం చేయలేకపోతే భాగస్వాములు నియమించుకొని అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క మద్దతుతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంతానం అదృష్టం వలన మీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు. ఈ రోజున జీవితం ప్రారంభం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని నిర్ణయాలు మీకు మంచికి దారితీస్తాయి. అలాగే రాశివారు అందలం ఎక్కించే పరలోపితం చేసేటువంటి అసమర్థులైన చిన్న పని వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారుతారు. పోటీ లేనటువంటి చోట కూడా మీకు అనుకూల విధానంగా మీకు పోటీకి వస్తుంటారు. ఇతరుల ఎత్తులను కొంచెం చిత్తు చేయడానికి జాగ్రత్తగా ఉండండి. స్వయంకృత అపరాధం మాత్రం అస్సలు చేయకండి. కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందాలన్నటువంటి పేరు కూడా వస్తుంది. కాబట్టి మీరు అవేమీ కూడా పట్టించుకోకండి. అవి మీరు భిక్షక వేశాను ఒకరికి వారి జీవితానికి నేను వారి ఉన్నతికి నేను కారణమైనటువంటి మనస్సుతో ఉండండి. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మీరు మోసం చేయాలంటే దుర్బుద్ధిని కలిగి ఉండకండి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకకాలంలో మీరు ఇబ్బందులను పడకుండా మీ మంచి మనసుతో మీరు ఆలోచన విధానాన్ని కొంచెం మీ వంతుగా మీ మంచి మనసుకు భగవంతుడు ఏదో ఒక రోజు మంచి చేశాడంటే మనసుతో ఆలోచించి మీరన్నీ కూడా మీ వైపుగా ఆలోచించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. అలాగే చాలా సందర్భాల్లో ఈ రోజున మీకు కొన్ని విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ ముందు రోజుల్లో మీకు భవిష్యత్తుకు చాలా బాగా అంటే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి
ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నా అంటే ఇంట్లోనే వర్క్ లాంటివి ఉంటాయి కదా, ఏదన్నా వర్క్ లాంటివి ఉంటాయి కదా, బిజినెస్ లాంటివి ఇంటి వద్ద చేసుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది. అయితే కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా ఉన్నారు, మీకు మంచిగా బాగుంటూనే విరోధులుగా ఉంటున్నారు కాబట్టి వారిని కొంచెం కనిపెట్టండి. మీ ఇంట్లోనే ఉండి మీకు కొంచెం అని తలపెట్టాలని, లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా ఎవరెవరైనా కానీ మీకైతే ఒక రహస్య శత్రువు అనేది తప్పకుండా ఉన్నారు. వారు మీ ఉన్నతిని అలాగే మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా కుళ్ళు కుతంత్రాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరో ఒకరి వ్యక్తి ద్వారా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈ రాశి వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని వ్యాపారాలు చేసేవారు, ఇంట్లోనే ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు ఇలా మీరు ఏదైనా ఉన్నత స్థితికి రావడం చూసి ఓర్చుకోలేని వారు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది ముందు కొన్ని విషయాలను షేర్ చేసుకోకండి. ముఖ్యంగా మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, మీ పైన ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మంచిని కోరుకుంటున్నారు, చెడు కోరుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు, లేదంటే వారి ప్రవర్తన ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక సందర్భంలో అయితే మీకు ఈ రోజున అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారిని ఎంత దూరంగా ఉంచితే మీకు ఎంత మంచిదని చెప్పుకోవాలి. ఒకవేళ ఖచ్చితంగా మీ ఇంట్లో పని చేయడం, లేదంటే మీతో ఏదైనా అనవసరంగా మాట్లాడడం, లేదంటే మీ పనులకు అడ్డు రావడం, ఇలాంటివి చేస్తే మాత్రం వెంటనే మీరు దూరం పెట్టేయండి. ఆ విధంగా వారిని దూరంగా ఉంచడం మీకు మంచిది. ఇక ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు, విలువైనటువంటి వస్తువుల విషయంలో కావచ్చు, మీకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ జీవితంలో మీ ఇంట్లోనే మీకు తెలియకుండా కొంతమంది అంటే మీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు, ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ, ఏ వ్యక్తులైనా ఎవరైనా కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి. వారితో గమనించి వారితో ఏ విషయాలైనా కానీ చర్చించండి. వారి ముందు మీరు కూడా వస్తువుల గురించి, డబ్బు విషయం కానీ ఇలాంటి విషయంలో ఏది కూడా చెప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మీ ప్రతి ఒక్క జీవితంలో ఎవరో ఒక రహస్య శత్రువు అనేది ఉండే ఉంటారు. మనకి ఏంటంటే బాగుంటుంది, మనకి దేంట్లోనైనా కానీ ఒక దాంట్లో కలిసి వస్తుందని చెప్పి తెలుసుకున్నారంటే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి శత్రువులుగా మారిపోతుంటారు. అంటే మన ఉన్నతిని చూసి తట్టుకునేటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనకు తెలియకుండానే రహస్య శత్రువులుగా మారిపోతారు. కాబట్టి జాగ్రత్తని తప్పకుండా అవసరం. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలండి. ఇక ఈ రోజున తొందరపాటు నిర్ణయాల వద్ద పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అయితే కొన్ని గ్రహాల అనుకూలత వల్ల శుభ ఫలితాలు కూడా ఎక్కువగా రోజున కనిపిస్తున్నాయి. ఈ తెలివితేటలు మంచిగా మీకైతే గుర్తింపు తెచ్చే విధంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఎక్కువగా ఇంటి విషయాల పట్ల కానీ, లేదంటే ఆరోగ్య విషయంలో కానీ, లేదంటే ఇంకేదైనా మీ పనితీరులో కానీ అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి. ఇంట్లో, ఉద్యోగంలో, అలాగే వ్యాపారాల్లో మీ పనులపైన శ్రద్ధ ఎక్కువగా ఈ రోజున పెట్టబోతున్నారండి. మీ యొక్క పై అధికారుల ప్రశంసలు కూడా మీకు రాబోతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు చక్కగా ఉంటే ప్రేమ వ్యవహారాల కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజున మీకు మంచి సమయం. అయితే రోజువారీ పనులు కొన్ని ఆటంకాలు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, లేదా మనం చేసేటువంటి పనుల దగ్గర కొంచెం ఆటంకాలు ఎదురుపడుతూ ఉండడం సర్వసాధారణం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకుండా ఏ రోజు కూడా అందరికీ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడ ఉండదండి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురైనటువంటి సూచనలు జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్నేహితులను కలవడం, అలాగే సోదరీమణులను ఏదైనా విషయంలో కానీ సహాయం అడగడం ఈ రోజున మీకు కొంచెం ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ రోజున అనుకూలంగానే ఉంది. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే కళలు ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబ విషయాల్లో కొంచెం నెమ్మదిగా వ్యవహరించండి. అయితే ఈ రాశివారు అనుకూల వాతావరణాన్ని ఇంకాసేపు అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవాలి. కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఇంకా మరింత మెరుగు చేకూరుతుంది. ఇంకా ఈ రాశివారు శివానుగ్రహం కలగాలంటే తప్పకుండా మీరైతే ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుని ఎప్పుడు కూడా పూజిస్తూ ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మనసులో స్మరించుకుంటూ ఉండడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటుందండి.
ఇంకా చెప్పాలంటే ఈ రాశివారు ఇష్టదేవత ఆరాధన, ఇంట్లో ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం దీపారాధన ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు దైవ బలం అనేది ఇంకాస్త పెరుగుతుంది. అప్పుడు మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడమే కాకుండా ఏదైనా కానీ ఒక్క కార్యం తలపెట్టినా కూడా తప్పకుండా మీరైతే విజయవంతంగా మంచి జీవితాన్ని చూస్తారు. ఈ విధంగా అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల్లో మే 24వ తేదీన శనివారం నాడు ఉన్నాయి. ఈ రోజున శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి సందర్శించండి. మీకు అంతా కూడా విజయమే ప్రాప్తిస్తుంది. మరి తెలుసుకున్నారండి వృషభ రాశి వారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.